ఏపీలోని ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేది వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్లే అని జగన్ అన్నారు. వీరే మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే అంటూ పవన్ మీద సెటైర్లు పేల్చారు. సనాతనవాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిందని అటవీ శాఖను సూచిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని నేరుగా ఆయన్ని టార్గెట్ చేశారు. తన శాఖ పరిధిలోని జరిగిన ఓ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా పవన్ మాట్లాడలేదని నిందించారు. ఇలాంటి వీరికి హిందూ ధర్మం పైన, ఆలయాల పరిరక్షణ పైన మాట్లాడే హక్కు ఉందా అని ఆయన పవన్ మీద నిప్పులు చెరిగారు. ఇక జగన్ తనకు వచ్చిన అర్జీ విషయంలో కాశీనాయన ఆలయం కూర్చివేత మీద అన్నీ తెలిసి మాట్లాడుతున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2023 ఆగస్టు 7న అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాలను నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అదే నెల ఆగస్టు 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కి ముఖ్యమంత్రి హోదాలో తానే స్వయంగా లేఖ రాసి కాశీనాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని కోరినట్లుగా జగన్ చెప్పారు. అంతేకాదు, ఆ భూమిని ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తూచా తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. అలా తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో కాశీనాయన ఆశ్రమం నిలబడిందని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన నెల వ్యవధిలోనే కూల్చేశారు అని ఆయన మండిపడ్డారు. మొత్తానికి పవన్ మీద జగన్ చేసిన ఈ విమర్శలు శాఖాపరమైనవి. ఇప్పటిదాకా ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించిన పవన్ ఇప్పుడు ఆయన శాఖలతో తప్పులను ఎండగడుతూ చేసిన ఈ హాట్ కామెంట్స్ మీద పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.